హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మేము బెల్లం అన్న సినిమాకి వెళ్ళాం అనమాట. సో మన గౌరీ మాటల్లో విందాం బెల్లం అన్న సినిమా ఎలాగనిపించిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం బెల్లం బాబు నటించిన కిష్కిందపురి అన్న సినిమాకి వచ్చాం. ఇందులో హీరోయిన్ వచ్చేసి మన అందరికీ తెలుసు కదా, క్యూటీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అండ్ మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చేసి మన తనికెల బర్ని, సుదర్శన్, ఐపరాది వీళ్ళందరూ చేశారు. ప్రొడ్యూసర్ వచ్చి సాహు గరపాటి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ఇంకే సినిమా నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా హాల్ థ్రిల్లర్ గా పెద్ద సౌండ్ థియేటర్కి వెళ్తే మాత్రం మీరు చాలా మెస్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. క్రిస్ప్ రన్ టైం అన్నమాట, ఎక్కడ లాగ్ అనిపించకుండా. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, దెయ్యాలు ఉన్నాయని నమ్మించి ఒక ట్రూప్ లో హీరో పనిచేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒక నిజమైన దెయ్యం ప్లేస్ లోకి హీరో తన ట్రూప్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎలా బయటపడ్డారన్నదే ఈ సినిమా కథ. ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు తెలిసిన రెగ్యులర్ ఫ్లాష్ బ్యాక్ లో ఉండదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులతో పరిగెడుతూ ఉంటది అనమాట. ఇంకా ఈ సినిమా ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, క్లైమాక్స్ కొంచెం అబ్రప్ట్ ఎండింగ్ ఇచ్చారు. ఒకటే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ సినిమా మిరాయ్, మన తేజ సర్దార్ ఇచ్చిన మిరాయ్ సినిమాతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.